ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా అందరూ కూడా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఎయిడ్స్ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఏంటి అంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పించాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది భారతదేశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖవ్యాధులని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా సుఖవ్యాధులను వారైనందుకు వాళ్ళు నిర్మూలించుకోవాలని హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ను బారిన పడిన వాళ్ళకు ఖచ్చితంగా మనకు మన జిల్లాలో 2 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. అక్కడ వెళ్ళినందుకు వాళ్ళకు మంచి మందులను ఇవ్వగలుగుతారు. వాళ్ళ జీవితాన్ని కూడా కనీసం 20 సంవత్సరాల ఉపయోగపడుతుంది. గాసెస్ స్కూల్ పద్ధతులతో ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఓస్ట్ వేస్తే ఏదైతే ఉందో దాన్ని సంస్కరించుకోవాల్సి మనము ఎవరికి ఈ బారిన పడకుండా ఉండడం కోసం ఒకవేళ ఎవరైనా పడినట్లయితే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. దీనికి మన గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అయ్యే ఖర్చుల దగ్గర నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి అన్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో వాటిని తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకు లైఫ్ స్టైల్ అనేది మినిమము 20 నుంచి 30 ఇయర్స్ వరకు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మ్యాక్సిమము బారిన పడకుండా మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. దానికోసం మన సేఫ్ సెక్షన్ ఒకటి, వాళ్ళ తల్లి నుంచి పిల్లలకు వస్తుందంటే ముందుగా టెస్ట్ చేయించుకొని ఇంజెక్షన్ తీసుకోవడము, దాని తర్వాత ఏదైనా సుఖవ్యాధి వచ్చినప్పుడు త్వరగా హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆ వ్యాధి నయం చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా మనం వాటిని పడకుండా ఒకవేళ పడినట్టయితే మాత్రం ఇమీడియట్గా మనం హాస్పిటల్ కన్సల్ట్ అయితే వాళ్ళు మనకు ట్రీట్మెంట్ చేయడమే కాకుండా టెస్టులు కూడా ఆల్మోస్ట్ 10,000 టెస్టులు కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి మనకు మెడిసిన్స్ వాళ్ళే ఇస్తున్నారు ఎవరి మంది కూడా. మనం వాటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంతోపాటు పౌష్టికాహారం తీసుకున్నామంటే ఒకవేళ మనం బారిన పడ్డప్పటికీ కూడా మన యొక్క లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. మీ ద్వారా కూడా మేము పబ్లిక్ ఎంకరేజ్ చేస్తున్నాము. కొంచెం కాషియస్గా ఉండాలని. ఇది మనకు తెలియదు, చాప కింద నీళ్ళ పారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఆ బారిన పడతారో వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి సమాజంలో ఏమవుతుందంటే ఒక మనిషి హెచ్ఐవి బారిన పడ్డా లేదా ఎయిడ్స్ బారిన పడ్డా కూడా కొంచెం చులకన భావం చూస్తుంటాం. అందరూ కావాలని తప్పు చేయరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే తప్పులు జరిగిపోతుంటాయి. సో అటువంటి వాళ్ళని మనము కించపరచకుండా అవమానపరచకుండా వాళ్ళకి కొంచెం మంచి ప్రోత్సాహం ఇచ్చామంటే వాళ్ళు కూడా సమాజంలోకి వచ్చి కొంచెం మంచి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి లైఫ్ స్టైల్ కూడా పెంచడానికి అవకాశం ఉంది.